హలో ఫ్రెండ్స్, హాయ్. ఈరోజు మన టాపిక్ ఒప్పో A3 Pro 5G మోడల్ అనమాట. ఈరోజు మీకు ఒప్పో A3 Pro ఎలా డిసేబుల్ చేయాలా, మొత్తం పార్ట్ టు పార్ట్ ఎలా ఓపెన్ చేయాలా, బ్యాక్ డోర్ ఎలా ఓపెన్ చేయాలా, ఫింగర్ ప్రింట్ ఎలా రిమూవ్ చేయాలా అన్నది ఈ వీడియోలో మీకు ఫుల్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఫుల్గా చూడండి. ఫస్ట్ అయితే మనం గమ్ గ్లూ అప్లై చేసుకోవాలా రౌండ్గా. దాని తర్వాత స్లోగా కటింగ్ చేసుకోవాలా. బ్యాక్ డోర్ కి గమ్ గ్లూ వస్తుంది, అది కట్ అయ్యేటట్టు మన దగ్గర ఏమైనా షార్ప్ గా ఉండే పేపర్ తో కానీ ఏదైనా వస్తువుతో కానీ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చేయాలా, కేర్ఫుల్ గా చేయాలా. దేనికంటే లోపల ఉన్న స్టిప్స్ కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా స్లోలీగా ఓపెన్ చేయండి. బ్యాక్ డోర్ మీకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఒక సైడ్ అయితే ఓపెన్ అయిపోయింది బ్యాక్ డోర్ అనేది. దేనికంటే గమ్ గ్లూ వేసి నేను కొంచెం స్మూత్లీగా స్లోగా రిమూవ్ చేస్తున్నాను, గమ్ కట్టేటట్టు చేస్తున్నాను కాబట్టి కొంచెం ఈజీగా వస్తుంది. చూడండి, ఒక సైడ్ అయితే ఓపెన్ అయింది, రెండో సైడ్ కూడా ఓపెన్ అయింది. చూసారా, లోపల స్ట్రిప్ కనిపిస్తుంది. అలాంటి స్ట్రిప్స్ ఉంటాయి అన్నమాట, అవి కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి హార్డ్గా తీయకుండా ఎక్కడైనా మీకు హార్డ్గా అనిపిస్తే కొంచెం గ్లూ చేసుకొని గ్లూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఆ హార్డ్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీకు కొంచెం స్మూత్గా రిమూవ్ అవుతుంది. దేనికంటే ఆ గ్లూ అప్లై చేయడం వల్ల మనకు గమ్ అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. దానివల్ల మీకు ఈజీగా స్మూత్గా ఓపెన్ అవుతుంది. చూడండి, నాకు కొంచెం ఆ ఏరియాలో హార్డ్గా ఉంది, అందుకని చెప్పి నేను మళ్ళీ గమ్ గ్లూ అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం స్మూత్గా వస్తుంది. చూసారా, ఓపెన్ అయింది చూసారా. అందుకని చెప్పి మీకు ఎక్కడైనా హార్డ్గా ఉంటే మీరు కూడా కొంచెం గమ్ గ్లూ అప్లై చేసుకుంటూ నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా తీయండి. కొంచెం రఫ్గా హ్యాండిల్ చేయబాకండి. దేనికంటే బ్యాక్ డోర్ లోపల స్ట్రిప్స్ ఉంటాయి, అవి కట్ అయిపోతాయి, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఒక సైడ్ అయితే పూర్తిగా ఓపెన్ అయిపోయింది. ఇది సెకండ్ సైడ్. చూడండి, ఈ సైడ్ కూడా కొంచెం ఓపెన్ అయింది, గమ్ కొంచెం ఫ్రీ అయింది కాబట్టి నేను చేతితో తీస్తున్నాను. ఫైనల్గా అయితే మనకు బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయిపోయింది. చూసారా, చూడండి, బ్యాక్ డోర్ అయితే ఓపెన్ అయిపోయింది. లోపల ఈ విధంగా స్ట్రిప్స్ వస్తాయి, గమ్మింగ్ ఉంటుంది. ఆ గమ్మింగ్ మనం గమ్ గ్లూ అప్లై చేసుకుంటూ తీస్తే గమ్ అనేది ఈజీగా కట్ అయ్యి మనకు ఈజీగా రిమూవ్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదంటే కొంచెం హార్డ్గా బ్యాక్ డోర్ డ్యామేజ్ అవ్వడం అలాంటివి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అయితే మనం టోటల్గా ఆల్ స్క్రూస్ ఎన్ని ఉన్నాయో అన్ని రిమూవ్ చేసుకోవాలా. నేను అన్ని స్క్రూస్ తీస్తాను. చూడండి, దీనికైతే చాలా స్క్రూస్ ఉన్నాయి. అందుకని చెప్పి ఎక్కడ ఏ స్క్రూ ఉంటుంది, ఏ ఏరియాలో ఏ స్క్రూ ఉంటుంది మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. దేనికంటే కొన్ని ఏరియాస్లో మనకు స్క్రూస్ కనిపించవు. దేనికంటే పైన స్టిక్కర్ వచ్చేస్తుంటుంది. దానికని చెప్పి మనం కన్ఫ్యూజ్ అయిపోయి తీయడం అనేది జరుగుతుంది. అప్పుడు మనకు రాకుండా కొంచెం హార్డ్గా ఉంటుంది, ఇబ్బందిగా. అలాంటి మీరు ఏదైనా మిస్ అవుతారని చెప్పి నేను మీకు అన్ని స్క్రూస్ తీసి చూపిస్తున్నాను. ఏ స్క్రూ మిస్ అవ్వకుండా పూర్తిగా తీయండి. దేనికంటే మనకు ఆ స్క్రూ తీయకపోతే మనకు బాడీ ఏదైతే ఉంటుందో, బ్యాక్ డోర్కి బాడీ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది రాకుండా అలాగే ఉంటుంది. దానికని చెప్పి మనం పూర్తి స్క్రూస్ రిమూవ్ చేయాలన్నమాట. దాని తర్వాత సిమ్ ట్రే చూసారా, సిమ్ ట్రే కూడా రిమూవ్ చేయాలా. సిమ్ ట్రే రిమూవ్ చేస్తేనే మనకు బ్యాక్ డోర్ ప్యానల్ బాడీ ఏదైతే ఉందో అది రిమూవ్ అవుతుంది. చూడండి, ఈ విధంగా అయితే మీరు ఓపెన్ చేయాలి ఆ బ్యాక్ డోర్ బాడీ ప్యానల్ అనేది. చూడండి, చిన్నగా తీయండి, వెరీ కేర్ఫుల్గా. చూడండి, అక్కడ ఒక స్క్రూ మిస్ అయ్యాను నేను. చూసారా, మీరు కూడా అదే విధంగా ఎక్కడో ఒకటి మిస్ అవుతారు. అందుకని చెప్పి పూర్తిగా వీడియో చూడండి, స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, అది వచ్చేసి ఫింగర్ ప్రింట్ స్ట్రిప్ అన్నమాట. ఈ విధంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ అది ఈ విధంగా ఉంటుంది, ఫింగర్ ప్రింట్ అనేది ఒప్పో A3 Proకి. దాని తర్వాత మనం బ్యాటరీ స్ట్రిప్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ చేయాలా. రిమూవ్ చేసిన తర్వాత మనకు బ్యాటరీ పైన ఒక గ్రీన్ కలర్ స్టిక్కర్ కనిపిస్తుంది చూసారా, అది బ్యాటరీ రిమూవ్ చేసేదానికి ఇచ్చే
అంటే మెథడ్ అనమాట. ఆ స్టిక్కరు మనం పట్టుకొని రిమూవ్ చేయాలన్నమాట. ఏదంటే అది పెట్టి గుచ్చేసి మనం రిమూవ్ చేస్తే బ్యాటరీ బల్జ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బల్జ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి బ్లాస్ట్ అవుతుంది. దేనికంటే లిథియం పాలిథియం బ్యాటరీస్ గాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా బ్యాటరీలు రిమూవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. దాని తర్వాత మనకు బ్యాటరీకి బ్యాక్ సైడు స్టిక్కర్ వస్తుంది. ఆ బ్యాటరీ స్టిక్కర్ అనేది మనం రిమూవ్ చేయాలా. చూడండి అది డిస్‌ప్లే స్ట్రిప్ అన్నమాట అది. డిస్‌ప్లే స్ట్రిప్ రిమూవ్ చేసి దానికి డిస్‌ప్లే అటు ఇటు కదలకుండా పైన స్టిక్కర్ ఒకటి ఇస్తాడు. దాని తర్వాత మనం డిస్‌ప్లే మీద రౌండ్‌గా గమ్ గ్లూ ఏదైతే ఉంటుందో అది రౌండ్‌గా అప్లై చేసుకోవాలా. బ్యాక్ డోర్‌కి ఏ విధంగా అయితే గమ్ గ్లూ అప్లై చేసామో అదే డిస్‌ప్లే మీద కూడా అప్లై చేసుకోవాలా రౌండ్‌గా. అప్లై చేసుకొని మన దగ్గర ఏమైనా ఫస్టు చెప్పాను గదా! పల్సంగా ఏమైనా ఉంటే థిక్‌నెస్‌గా ఏమైనా ఉంటే అదేసి మనం నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో ఫస్ట్ ఒక సైడు తీసుకొని రిమూవ్ చేసుకొని తర్వాత రౌండ్‌గా మనం రిమూవ్ చేసుకుంటే మనకు ఈజీగా గమ్ కట్ అయ్యి మనకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఒక సైడ్ అయితే ఓపెన్ అయిపోయింది పూర్తిగా. ఫైనల్లీ డిస్‌ప్లే ఓపెన్ అయిపోయింది. చూడండి డిస్‌ప్లే బ్రేక్ అయిపోయి ఉందది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.